Hi everyone, once again welcome back to our channel. Now we are going to discuss about the seventh topic, moving charges and magnetism. In this topic, very important questions, two very important questions. One is here Biot-Savart law. This question is very short answer question and very short question. ఈ టాపిక్స్లో చూసుకున్నట్టయితే మనకి ఇది 4 మార్క్ క్వశ్చన్లో రిపీటెడ్ క్వశ్చన్, చాలా జాగ్రత్తగా వినండి. 2 మార్క్స్లో ఇచ్చినట్టయితే ఓన్లీ స్టేట్మెంట్ రాయండి, ఫార్ములా. అదే షార్ట్ ఆన్సర్స్లో వచ్చినట్టయితే ఎక్స్ప్లెనేషన్తో పాటుగా ఈ క్వశ్చన్ రాయాల్సి వస్తుంది. నౌ ఫ్రమ్ దిస్ టాపిక్ ఇయర్ 6 మార్క్స్ వస్తాయి, జనరల్లీ 6 మార్క్స్ అకార్డింగ్ టు పాండమిక్ సిచ్యువేషన్ ఇన్ దిస్ అకాడమిక్ ఇయర్ 2021 to 2022. ఈ టాపిక్స్ మనకి 10 to 12 మార్క్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి టీఎస్ వాళ్ళకి కానీ ఏపీ వాళ్ళకి కానీ చాలా జాగ్రత్తగా వినండి, చదవండి. ఓకే, షార్ట్ ఆన్సర్స్లో 2 వస్తాయి, మేబీ 2 ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వెరీ షార్ట్ ఆన్సర్స్లో 2 క్వశ్చన్స్ వస్తాయి మ్యాక్సిమంగా. వెరీ షార్ట్ ఆన్సర్స్లో తీసుకున్నట్టయితే మనకి ద మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్ కన్వర్టింగ్ ఇంటూ ఏ అమ్మీటర్ అని అడుగుతాడు క్వశ్చన్ నెంబర్ 10. అదేవిధంగా ద మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్ కన్వర్టింగ్ ఇంటూ ఏ voltmeter. These two questions very important in very short answers questions. Now it answer కూడా ఇప్పుడే ఇప్పేస్తాం, తర్వాత దీనికి ఇంకో వీడియో చేస్తాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్ కన్వర్ట్ ఇంటూ ఏ అమ్మీటర్ అంటే ద షార్ట్ ఆర్ సర్క్యూటెడ్ ఆర్ షంట్ రెసిస్టెన్స్ connected to parallel to the moving coil galvanometer. It is called then the moving coil galvanometer converting into a ammeter. అంటే ఇక్కడ షంట్ నిరోధాన్ని మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్కి సమాంతరంగా కలిపినట్టయితే అది అమ్మీటర్గా కన్వర్ట్ అవుతుంది. అదేవిధంగా ద మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్ కన్వర్ట్ ఇంటూ ఏ వోల్ట్మీటర్. సో ద ఐ రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇంటూ ద సిరీస్ టు ద మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్, దెన్ ద మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్ కన్వర్టింగ్ ఇంటూ ఏ వోల్టీమీటర్. ఇక్కడ ఏంటంటే మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్ని వోల్టీమీటర్గా కన్వర్ట్ చేయాలి అంటే ఐ రెసిస్టెన్స్ని ఆ మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్కి సిరీస్ సంధానంలో కలిపినట్టయితే అది వోల్టీమీటర్గా మారుతుంది. అదేవిధంగా ఆ మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్కి షంట్ నిరోధాన్ని లేదా స్మాల్ రెసిస్టెన్స్ని సమాంతరంగా కలిపినట్టయితే అంటే ప్యారలల్ టు ద మూవింగ్ కాయిల్. దిస్ ఇస్ ద కన్వర్టింగ్ ఇంటూ అమ్మీటర్. ఈ 2 క్వశ్చన్స్ కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ ఐపీ, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. నౌ అదేవిధంగా షార్ట్ ఆన్సర్స్ తీసినట్టయితే మనకి ఫస్ట్ క్వశ్చన్ షార్ట్ ఆన్సర్స్లో బయోట్-సావర్ట్ లా. వాట్ ఈస్ బయోట్-సావర్ట్ లా? జనరల్లీ యువర్ టాపిక్ ఈజ్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. Generally, the moving charges produced electric fields. These electric fields produced the magnetic fields. అంటే ఇక్కడ మూవింగ్ చార్జెస్ ఏమవుతాయంటే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఫామ్ చేస్తాయి. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మళ్ళీ ఏం చేస్తుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఫామ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ద కరెంట్ క్యారింగ్ కండక్టర్ అంటే ఒక భాగం గుండా విద్యుత్ ప్రవహించినట్టయితే దాని చుట్టూ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అరౌండ్ దట్ కండక్టర్. So now Biot-Savart law. What is the Biot-Savart law? Here very simple explanation చేస్తాను నేను, ఈక్వేషన్ రాస్తాను, మీరు ఆ థియరీగా కాస్త మీరు మెటీరియల్ చూడండి, సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాట్ ఈస్ ద Biot-Savart law అంటే ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ ద ఎలిమెంట్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు current carrying conductor, directly proportional to sine of angle between the element and line joining the point to element, inversely proportional to square of the distance of the point to element. ఇక్కడ ఏంటంటే ఒక వాహకం గుండా విద్యుత్ అనేది ప్రవహిస్తే ద కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనేది ప్రవహిస్తే ఎట్ ఎనీ పాయింట్ అరౌండ్ ద ఇట్ కండక్టర్. So the magnetic field is formed at that point. That magnetic field induction is directly proportional to current
current carrying conductor directly proportional to small element and directly proportional to sign of angle between the element to that point to the element, and inversely proportional to square of the distance between that point to here that element. This is a Biot-Savart law. వెరీ సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ వినండి ఒకసారి. ఏంటంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఆర్బిటరీ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఏదన్నా షేప్, ఆర్బిటరీ షేప్, దిస్ వన్ ఇయర్ ఆర్బిటరీ షేప్, ఫర్ ఎగ్జాంపుల్ PQ is a arbitrary shape. Okay, this is a current carrying conductor. This one here current carrying conductor. PQ is a current carrying conductor. Small element of this arbitrary current carrying conductor here DL. This one here DL. Okay, this one here DL. This DL means small element of the current carrying conductor. Now the current passing through this conductor, this conductor, for example here I, the current passing through this conductor here I. Now this current produce the magnetic field around this arbitrary current carrying conductor at any point. For example, at any point, this is at any point P, this one here at any point P. The magnetic field induction at point P here dB. The magnetic field induction at point P dB. Okay, this is a dB. Now this point from the element here, distance here, for example, this is a distance. Okay, the point P, distance from this small element here, small element dl is equal to dl to here P is equal to, for example, R. Okay, the angle between this element to small element and this small element and this one, this distance. Okay, this is a theta, this one here theta. Now according to statement, this one magnetic field induction due to current carrying conductor of small element, అంటే దీనిలో ప్రవహించే విద్యుత్ ప్రవాహం వల్ల స్మాల్ ఎలిమెంట్ వద్ద ఉన్నటువంటి కరెంట్ వల్ల ఇక్కడ P అనే బిందువు దగ్గర ఉన్నటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రత అనేది dB. ఓకే, ఈ dB అనేది దేనివల్ల ఏర్పడదంటే ఇందులో ప్రవహించే విద్యుత్ ప్రవాహం వల్ల ప్రొడ్యూస్ అయింది. సో ఇక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి dB నథింగ్ బట్ హియర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ magnetic field intensity. Okay, here according to statement dB nothing but here dB electric field induction due to current carrying small element dl. Okay, small element dl. First one, the current to electric field is directly proportional to current carrying it, the current passing through this element. Okay, first one, the electric field induction directly proportional to length of the small element. DL means length of the small element. Okay, next one, the magnetic field induction directly proportional to length of the small element to dl. Next, the magnetic field induction is directly proportional to sine of angle between small element to the line joining that point to this small element. That means here dB directly proportional to here sine theta. This is that means the magnetic field induction is directly proportional to the angle sine of angle between element to line joining that point to the element. Okay, next, the magnetic field induction at a point P is inversely proportional to square of the distance of that point to small element here dl. That means here this is here. Okay, this one R square. These four terms, yep, one is magnetic field induction is directly proportional to current carrying that small element, directly proportional to length of the small element, directly proportional to sine of angle between element to the line joining the point to the small element. Next,
inversely proportional to square of the distance of that point to small element. This is a Biot-Savart law. These once this is combined means here dB directly proportional to IL dl and sin theta by r square. Now remove the proportional from that equation. Simplifies, very simple. dB is equal to mu naught by here 4 pi into I dl sin theta by r square. This is a Biot-Savart law. This one here Biot-Savart law. Okay, here mu naught means mu naught by 4 pi here, where mu naught by 4 pi is proportional constant, proportional constant. Okay, here mu naught means is permeability. Okay, permeability of free space or vacuum vacuum. This is a in vector form. This one here in vector form. Now in vector form here dB bar is equal to mu naught by 4 pi into I dl cross here dl cross into r. Okay, by r cube. This is a in vector form of Biot-Savart law. Very very most important question. మీకు 2 మార్క్స్లో ఇచ్చినట్టయితే జస్ట్ ఈ ఫార్ములా రాసి దీని యొక్క టర్మ్స్ని రాయండి. I అంటే ఏంటి? కరెంటు, స్మాల్ ఎలిమెంట్, లెంత్ ఆఫ్ ద స్మాల్ ఎలిమెంట్. దిస్ ఇస్ a sin theta, the sin of angle between the small element and that point. Okay, the distance between the point to small element. ఇది రాసి సరిపోతుంది మనకి. 4 మార్క్స్ ఇచ్చినట్టయితే ఈ టర్మ్స్ మొత్తం ఇక్కడ వరకు రాయండి. ఓకే, నౌ magnetic field induction entire this only for this one, indicates only for this dl. dB means the electric field induction due to small element dl. So entire pq, the total magnetic field induction, entire total conductor nothing but p to q. That means here the total conductor తీసుకున్నట్లయితే d is equal to integral p to q. here మనకి ఏమొచ్చింది dB. ఓకే, దిస్ ఇస్ a entire conductor తీసుకున్నట్టయితే ఇది రాసే సరిపోతుంది. ఓకే, వన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. వెరీ సింపుల్. ఇందులో ఏం ట్రావెల్ చేస్తుంది? కరెంట్ ట్రావెల్ చేస్తుంది. ద కరెంట్ పాసింగ్ త్రూ దిస్ ఆర్బిటరీ కరెంట్ క్యారింగ్ కండక్టర్ at any point p. This point distance from this arbitrary point here r. The magnetic field induction at point p is dB. So the direction of the magnetic field at that p point perpendicular to the plane of paper. అంటే ఇక్కడ the magnetic field induction at that point p, the direction perpendicular to the plane of paper and inward direction అంటే ఇన్సైడ్ గా ఉంటుంది దీని మీనింగ్. ఓకే, ఇన్సైడ్. ఓకే, దిస్ ఈజ్ ఆ ఈక్వేషన్. 4 మార్క్ క్వశ్చన్. వెరీ వెరీ సింపుల్. చదవండి పిల్లలు. మీకు ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి, మీకోసం ఏదైనా చేస్తా. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.